హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మనం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుత్తి వంకాయలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నార్మల్ ఆనియన్స్ కూడా తీసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి కొబ్బరి, గరం మసాలా కొంచెం అండ్ సాల్ట్, పల్లీలు, కారం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. సో అవి కొంచెం వేగిన తర్వాత మనం నార్మల్ ఆనియన్స్ తీసుకోమని చెప్పాను కదా, వాటిని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. సో కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనియన్ పేస్ట్ అనేది. ఆనియన్స్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి కట్ చేసి, బట్ అలాగంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ తొందరగా కూడా వేగుతాయి అన్నమాట. మనకి రైస్లో కలుపుకుంటే కూడా గ్రేవీ అనేది చక్కగా ఉంటుందన్నమాట ఇలా పేస్ట్లా చేసుకుంటే. సో చూసారు కదా, ఇవి వేసుకున్నాక ఒక 1 minute పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి తీసుకున్నాం కదా, వాటిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సో ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇది పచ్చివాసన పోయి ఇదంతా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి వేగుతున్నప్పుడే. సో చూసారు కదా, వేసుకొని ఒక 1 minute కలిపేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇవంతా వేగిపోతాయి అన్నమాట పచ్చివాసన పోయి. తర్వాత కారం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి. సో తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి మళ్ళీ. సో ఈ విధంగా సో ఇదంతా మనకు కొంచెం వేగాలండి. ఒక 1 minute కలుపుకోండి. ఒక 1 minute ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సో మళ్ళీ ఒక 1 minute కలిపేసుకోండి. మనకి ఇవన్నీ ఇలా వేసుకొని వేయించుకుంటే మనకి ఇదంతా మంచి గ్రేవీ లాగా మసాలా తయారవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కువ వేసుకోవద్దండి ముందే సాల్ట్, మీరు తర్వాత కర్రీలో చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ సరిపడా వేసుకోండి. సో ఇలా మనకి చక్కగా గ్రేవీ రెడీ అయిన తర్వాత ఇందులో గుత్తి వంకాయలు తీసుకొని వాటిని ఫ్లవర్ టైప్లో ఈ విధంగా కట్ చేసుకొని వాటిని అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలామంది గుత్తి వంకాయలు ఫస్ట్ ఇలా ఫ్లవర్లా కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు అనేవి ఆయిల్లో వేయించకుండా పచ్చి మసాలా ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ కూడా ముందే స్టఫింగ్ పెట్టేసి తర్వాత గుత్తి వంకాయలు ఈ విధంగా వేయించుకుంటారండి స్టఫింగ్ పెట్టేశాక. బట్ అలా కాకుండా ఇలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అలా ముందు స్టఫింగ్ పెట్టి వేయించడం వల్ల కొన్నిసార్లు లోపల అనేది సరిగ్గా వేగకుండా పచ్చివాసన వస్తుందన్నమాట. సో అలా కాకుండా మనం ఈ విధంగా ముందే మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత ఈ గుత్తి వంకాయలు ఇలా ఫ్లవర్ టైప్లో కట్ చేసి వేసుకొని కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆ మసాలాలో ఇవన్నీ కూడా వేగిపోతాయి ఫ్రెండ్స్. వేగిపోయి మనం ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి సో ఇలా కలుపుతూ ఉంటే ఆ మసాలా ఫ్లేవర్ కూడా మనకి ఈ గుత్తి వంకాయ లోపలికి కూడా వెళ్తుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. సో చూసారు కదా, మనకి వంకాయలు వేగే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. సో తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫస్ట్ యాడ్ చేసేసుకోవద్దు. సో ఇలా ముందే వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయి అన్నమాట ఫస్ట్ ఈ మసాలాలో. సో తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా పల్లీలు తీసుకున్నాం కదా మనం, పల్లీని ఈ విధంగా దంచుకోవాలండి కచ్చాపచ్చగా, కొంచెం పొడిలాగా దంచుకొని అది యాడ్ చేసుకోండి. సో దీనివల్ల బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఈ పల్లీలు ఈ విధంగా వేసుకుంటే. సో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక 1 minute కలుపుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, లేదంటే అడుగంటుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఒక 1 minute కలుపుకున్న తర్వాత సో తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ కొంచెం వేగుతాయి కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మసాలాలు అనేవి ఇంకా బాగా పడతాయండి వంకాయలకి, చక్కగా లోపలికి కూడా వెళ్ళి సో స్టఫింగ్ లాగా లోపలికి కూడా వెళ్ళి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఆ ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్.
కలిపేసుకొని మనం ఒక 5 to 10 minutes ఉంచేసుకుంటే చక్కగా వేగిపోతాయండి ఇవి. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, హైలో పెట్టుకోవద్దు, అడుగంటుకుంటుంది చెప్పాను కదా. సో చూసారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకుంటూ ఉంటే ఈ మన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అనేది ఇలా కర్రీలో పైకి తేలినట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేసుకోండి ఫ్రెండ్స్. సో వేసేసుకొని ఒక 1 minute ఉంచుకోండి. సో ఎక్కువ కలిపేయొద్దండి, ఎక్కువ కలిపిపోతే మనకి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి కదా వంకాయలు, సో విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చక్కగా ఈ విధంగా వేసేసుకుంటే ఫైనల్గా మనకు ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని చక్కగా ఈ విధంగా ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుందండి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.